ప్రజాపాలన ఇది ప్రజల దీవెన పండగోల జరగాలి పల్లె పల్లెన ప్రజాపాలన ఇది ప్రజల దీవెన పండగోల జరగాలి పల్లె పల్లెన అద్భుతమైన 6 గ్యారంటీలు అమలు చేయ కదిలింది మన సర్కారు అద్భుతమైన 6 గ్యారంటీలు అమలు చేయ కదిలింది మన సర్కారు ప్రజాప్రతినిధులంతా ప్రభుత్వ ఉద్యోగులంతా ప్రభుత్వ ఉద్యోగులంతా చెంతకు వస్తుండ్రు స్వాగతము వలుపుదాము ప్రజాపాలన ఇది ప్రజల పాలన పండగోల జరగాలి పల్లె పల్లెన ప్రజాపాలన ఇది ప్రజల దీవెన పండగోల జరగాలి పల్లె పల్లెన ఎవరికేమి కావాలో రాసివ్వాలి ఎవరికేమి కావాలో రాసివ్వాలి ఎవరికేమి కావాలో చెప్పుకోవాలి ఎవరికేమి కావాలో చెప్పుకోవాలి రాతపూర్వకంగా మనము రాసివ్వాలి రాతపూర్వకంగా మనము రాసివ్వాలి మర్యాద పూర్వకంగా మనం మసులుకోవాలి ప్రజల పాలన ఇది ప్రజల దీవెన పండగోల జరగాలి పల్లె పల్లెన ప్రజాపాలన 6 గ్యారంటీలు అమలు చేయ కదిలింది మన సర్కారు అద్భుతమైన 6 గ్యారంటీలు అమలు చేయ కదిలింది మన సర్కారు ప్రజలే మా దేవుళ్ళని ముందుకొచ్చను ప్రజా సంక్షేమమే ధ్యేయమనేను ప్రజా సంక్షేమమే ధ్యేయమనేను ప్రజా సంక్షేమమే ధ్యేయమనేను అభయహస్తము మన అందరికిచ్చేను పేదోళ్ళ బతుకులను మార్చగ కదిలేను పేదోళ్ళ బ్రతుకులను మార్చగ కదిలేను పేదోళ్ళ బ్రతుకులను మార్చగ కదిలేను రావాలి మనకు ఇంకా మంచి రోజులు రావాలి మనకు ఇంకా మంచి రోజులు పోవాలి కష్టాలు కన్నీటి బాధలు ప్రజాపాలన ఇది ప్రజల దీవెన పండగోల జరగాలి పల్లె పల్లెన ప్రజాపాలన ఇది ప్రజల దీవెన పండగోల జరగాలి పల్లె పల్లెన మహాలక్ష్మి పథకం రైతు భరోసా పథకం గృహజ్యోతి చేయూత పథకాలమ్మా గృహజ్యోతి చేయూత పథకాలమ్మా గృహజ్యోతి చేయూత పథకాలమ్మా వ్యాధులతో బాధపడే పేదల కోసం జీవన భృతి కల్పించే గొప్ప అవకాశం జీవన వృద్ధి కల్పించే గొప్ప అవకాశం జీవన వృద్ధి కల్పించే గొప్ప అవకాశం దరఖాస్తు ఫారం మన దరికి చేరెను దరఖాస్తు ఫారం మన దరికి చేరను అది నింపి అధికారులకు ఇవ్వాలమ్మా ప్రజాపాలన ఇది ప్రజల దీవెన పండగోలు జరగాలి పల్లె పల్లెన ప్రజాపాలన ఇది ప్రజల దీవెన పండగోలు జరగాలి పల్లె పల్లెన అద్భుతమైన 6 గ్యారంటీలు అమలు చేయ కదిలింది మన సర్కారు అద్భుతమైన 6 గ్యారంటీలు అమలు చేయ కదిలింది మన సర్కారు అమలు చేయ కదిలింది మన సర్కారు అమలు చేయ కదిలింది మన సర్కారు కాబట్టి దయచేసి అందరూ కూడా మొన్ననే రైతు రుణమాఫీ కూడా చేసినటువంటి గొప్ప ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ తెలంగాణ మొత్తం సస్యశ్యామలంగా విలసిస్తున్నటువంటి శుభ సందర్భంగా ఎవరికి ఏమైనా అవసరాలు ఉంటే దయచేసి అందరూ కూడా చెప్పుకోవాలి. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వర్షాకాలంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే హాస్పిటల్లోకి వెళ్తే లక్షల ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. మనం పేదరికంలో ఉన్నాం కాబట్టి అంత మోతాదు మనం ఖర్చు పెట్టలేనటువంటి దుస్థితిలో ఇవాళ మరణించినటువంటి సందర్భం కూడా ఈ యొక్క రోగాల బారిన పడి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి దయచేసి అందరం అప్రమత్తంగా ఉందాం. ప్రతి ఒక్కరు కూడా పరిశుభ్రత పాటించాలి. మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పేసి కోరుకుంటూ అమ్మ మీ సమయాన్ని వెచ్చించినందుకు మీ అందరికీ కూడా పేరు నమస్కారం తెలియజేసుకుంటూ ముగిస్తాను. థ్యాంక్ యూ.